మీరు యూనిటీగా లేకపోతే ఇది టీజీబీకేఎస్ భవిష్యత్తే కాదు, మొత్తం సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగేటువంటి పెను ప్రమాదంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మన సింగరేణిని నెడతా ఉంది. అందువల్ల మీరు మేల్కోవాలి. ఇది మన సంఘం కోసమే కాదు, యావత్ తెలంగాణ కోసం, సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈరోజు మా కార్మికులందరినీ ఒక్కతాటి మీదకి తెచ్చి పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. కాంగ్రెస్ కో హటావ్, సింగరేణికో బచావ్ అనేటువంటి నినాదంతో ఈరోజు వెళ్ళకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను మచ్చుకు మాత్రమే, నేను సడన్గా పిలిచిన్నాను, నేను ముందు వచ్చే ఆలోచన ఉంటే మొత్తం ప్రిపేర్ అయ్యి అని చెప్పుతుంటే డాక్యుమెంటే ఇస్తుంటే, నేనేదో వేరే ప్రెస్ మీట్ ఉందని తెలంగాణ భవన్కి వస్తుంటే ఈయనంగా వస్తున్నట్టే జర వచ్చిపో అంటే వచ్చిన నేను మహేశ్వరని వెళ్తే, మహేశ్వరని నన్ను మొదలు విలువలే. అయితే సడన్గా ఇప్పటిప్పుడు కూర్చొని ఏదో 4 ముక్కలు యాదికి వచ్చినాయి అని పేపర్ మీద రాసుకొని చెప్పే ప్రయత్నం చేసిన. బట్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నిజంగా కూడా చాలా గంభీరంగా ఉంది పరిస్థితి, చాలా గంభీరంగా ఉన్నది పరిస్థితి. మీరు అసలు రేపు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. 4,000 కోట్ల ఓడీలో ఉందంటే మీరు ఆలోచించండి. 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇవాళ 4,000 కోట్ల ఓడీలోకి పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ 3,200 కోట్లు, సింగరేణి ఓడీ 4,000 కోట్లు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం ఓడీ కంటే సింగరేణి ఓడీ ఎక్కువ. ఎటుపోతుంది సింగరేణి? ఇది మేల్కొనాల్సిన సమయం, అలర్ట్ కావాల్సినటువంటి సమయం. దీని విషయంలో కార్మికుల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కార్మికులందరినీ ఒకతాటి మీకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరం కలిసి, ఎందుకంటే మనం ఈ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణకి ఇంత గొప్ప వనరుగా ఉన్నటువంటి సింగరేణిని మరి నిలబెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మరి కార్మికులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ